యూరప్ పర్యటనకు వెళ్ళినటువంటి అంటే లండన్ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిస్సింగ్ అట, సిబిఐ సర్చింగ్ అట, కొన్ని తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు పెడుతున్న హెడ్డింగ్లు, దాని మీద విశ్లేషణలు, వార్తలు, ఇంకా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు. బాబోయ్, విషయం ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారు తన లండన్ పర్యటన కోసం వెళ్ళేటప్పుడు కుటుంబంతో ఎవరైనా న్యాయస్థానాలు ఏ పర్యటనకు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు తిరిగి వస్తారు అండ్ మీరు అక్కడ ఒక ఫోన్ అందుబాటులో ఉండాలి కాబట్టి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి చెబుతారు. ఒక ఫోన్ నెంబరు, ఒక ఈమెయిల్ ఐడి. సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ తీసుకోవడమో, లేకుంటే ఎవరిదైనా అందుబాటులో ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడమో ఎవరెవరు చేస్తుంటారు, అది మామూలు జరిగేదే. సో అట్లా ఒక ఫోన్ నెంబర్ అందుబాటులో ఏదంటారో ఆ నెంబర్ ఇచ్చేసి వెళ్ళారట. అయితే ఇప్పుడు సిబిఐ ఏదో బ్రహ్మాండమైన ఆపరేషన్ చేసిందట. ఆ ఇచ్చిన నంబర్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అని తేలిందట. జగన్ది కాదు, పక్కన ఎవరిదాన్ని ఇచ్చింటారు, కాదు అని తేలిందట. ఆ నంబర్ ఆయనది కాదు కాబట్టి ఆయనకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయండి విదేశీ పర్యటనకు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఏదో పిటిషన్ వేశారట. ఏందో మరి విచారణ సంస్థకు వేరే పెద్ద పెద్ద పనులు ఉన్నట్లు వేశారట. దాని మీద కోర్టు కౌంటర్ దాఖలు చేయమని చెప్పి 22కు పిటిషన్ వాయిదా వేసిందట విచారణ. 23వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తూ ఉన్నారు. బేసిక్గా ఇంతే. ఇది న్యూస్. వాళ్ళు ఎందుకు పిటిషన్ వేశారో, దీని వెనకలు ఏం కూడకపోవటానే ఉందో, భవిష్యత్తులో ఇంకేం కూడుకుంటానే ఉన్నాయో, ఏం చేయబోతున్నారో తెలియదు. బేసిక్గా ఇది వార్త. దీని అయిపోయి ఇంకా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా, జగన్ లండన్లో మిస్సింగ్, సిబిఐ సర్చింగ్. ఇంకా నయం, అసలు భూమి మీద అంతా వెతికాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనిపించలేదు. అదిగో ఎలన్ మాస్క్ ఏమైనా కనుక ప్రైవేట్ టూరిస్టులను అంతరిక్షంలోకి పంపిస్తూ ఉన్నాడు కదా, కొంపదీసి అట్లేమన్నా అంతరిక్షంలోకి పోయిండేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ ఎలన్ మాస్క్ దగ్గరకు పోయారట. అక్కడికి వెళ్ళి మీరు మాకు ప్రైవేట్ రాకెట్లు ఇవ్వండి, మేము పోయి అంతరిక్షంలో ఎత్తుకుతామని చెప్పి ఎలన్ మాస్క్ని అడిగారట. ఆయన దగ్గరకు పోయి అని చెప్పినా చెప్తారు వీళ్ళు. ఆ విధమైన ఎంత కాన్ఫిడెంట్గా ఆ విధమైన ప్రచారమైనా చేస్తారు. ఎలన్ మాస్క్ లేదండి అట్లా మేము బాడీకి ఇవ్వము అన్నారు అనుకో. అదేంది మొన్న కర్నూలులో మా మోదీ సార్, చంద్రబాబు సార్ కర్నూలులో మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణ నుంచి దిల్సుఖ్ నగర్ బస్సులు, సరూర్ నగర్ బస్సులు, ఎల్బీ నగర్ బస్సులు, అమీర్పేట బస్సులు, కొకట్పల్లి బస్సులు, హైదరాబాద్ నుంచి కుప్పలు బస్సులు కర్నూలుకు పోయినాయి కదా. ఆడట్లా మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బస్సులు పోయినాయి కదా కర్నూలుకు. మరి మా దగ్గర ఏమో అట్లా పోతాయి. మరి మీరేమో ఇక్కడి నుంచి మేము ప్రైవేట్కి మాట్లాడుకొని పోతే అంతరిక్షంలో ఎదుగుతామయ్యా జగన్ కోసం అంటే మీరేమో రాకెట్ ఎవరేందా ఎలన్ మాస్క్ అని చెప్పి ఎలన్ మాస్క్ని గద్దించారట. గజ అవనికి ఎలన్ మాస్క్ ఇచ్చారట. రాకెట్లు వేసుకొని పైకి పోయారు. మనం టీవీ స్టూడియోలో నుంచి మనం దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏ సెకండ్ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. మన వాళ్ళు లైవ్ ఇస్తూ ఉన్నారు. అమెరికాకు బయలుదేరిపోతూ ఉన్నారు ఎలన్ మాస్క్ అంతరిక్ష కేంద్రం దగ్గరికి అని చెప్పి కాన్ఫిడెంట్గానే విశ్లేషణ చేయగలుగుతారేమో. వీళ్ళు జగన్ మిస్సింగ్, సిబిఐ సర్చింగ్ అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా విశ్లేషణ చేస్తున్నారంటే ఏమీ లేని దగ్గర కూడా వారని బాసుగుల ఓ 10 రోజులు జగన్ లేకపోయేసరికి వీళ్ళకి దిగుదెలుతున్నట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, జగన్ అనే ఒక ఆక్సిజన్తో ద్వేషిస్తులందరూ బతుకుతూ ఉన్నారు పాపం. జగన్ అని ఓ 10 రోజులు ఇక్కడ లేకపోయేసరికి దిక్కుదెలుతున్నట్లేదు. జగన్ మీద ప్రేమ అందరికీ పొంగి పొర్లిపోతూ ఉన్నట్లుంది. తొందర జగన్ ఇక్కడికి వస్తే తొందర ఇక్కడ జగన్ దగ్గరకు వచ్చి చూస్తే ఏడో దగ్గర రోజు వార్తలు ఆడవేయడానికి కనిపిస్తూ ఉండి చూసి తరిద్దాం అనుకున్నట్టున్నారు పాపం. నీ ఆశగల